గుడ్ మార్నింగ్ ఆల్. సో ఈరోజైతే ఉగాది నాకు చాలా స్పెషల్. నాకే కాదు అందరికీ స్పెషల్ అనుకోండి. ఉగాది శుభాకాంక్షలు ముందుగా మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ. మీరు చెప్తున్నట్టు నేను మా కుటుంబానికి చెప్పేస్తాను. మీరు ఎలాగో కామెంట్ సెక్షన్లో హ్యాపీ ఉగాది చెప్పేస్తారు కదా, మీ తరపున నేను కూడా చెప్పేస్తాను. నా డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ డ్రెస్ వచ్చేసి 450 రూపీస్ పడింది. టాప్ నాకు చాలా బాగా నచ్చింది. ఇదే డ్రెస్ నేను 1250 కూడా తీసుకున్నాను. బట్ కలర్ చేంజ్ అంతే. మస్తు అనిపించింది, చూడగానే షాక్ అయిపోయాను. ప్రింట్ కలర్ అంతా సేమ్, క్లాత్ కూడా డిఫరెన్స్ ఏం లేదు. బట్ ఎందుకో అంత డిఫరెన్స్ వచ్చింది. నాకైతే బాగుంది. నాకు బాగుందా లేదా అనేది కామెంట్ చేయండి. నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. మీరు కూడా ఊరు వెళ్ళారా లేదా కామెంట్ చేయండి. తిని మా అత్తయ్య గారు ఉగాది కోసం అన్నీ రెడీ చేస్తున్నారు, ఉగాది పచ్చడి కోసం. సో ఈ ఏజ్లో కూడా తను చాలా బాగా అన్నీ చేస్తారు. ఈయన చూడండి గోడ కొడుతున్నాడు. మా మామయ్య గారు చిన్న పిల్లల్లా ఆడుకుంటారు పిల్లలతోటి. మస్తు కేరింగ్ తీసుకుంటారు మా పిల్లల గురించి. ఎంత బాగా చూసుకుంటారు మా పిల్లల్ని, మాటల్లో చెప్పలేము అసలు. మా అత్తయ్య కంకణాలు, మా మావయ్య కంకణాలు అన్నీ రెడీ చేసుకొని రెడీగా పెట్టుకున్నారు. మా ఇంట్లో అయితే చాలా సింపుల్గా అవుతుంది. అదే మాకు చాలా హెవీగా చేసినట్టు అయిపోతుంది, ఎందుకంటే పిల్లలతోటి అసలు కాదు మాకు. సో అదనమాట. మీరు ఎలా చేసుకున్నారు, మీరు ఎంత బాగా చేసుకున్నారో నాకు కామెంట్లో చెప్పండి. సో నేనైతే భక్ష్యాల కోసం రెడీ చేస్తున్నాను. మీకు భక్ష్యాలు చేయొచ్చా, అసలు భక్ష్యాలు అంటే తెలుసా? కొంతమందికి భక్ష్యాలు అంటే తెలీదు, బొబ్బట్లు అంటే తెలుస్తుంది కదా. నాకైతే కొంచెం ఓకే, బాగా చేస్తాను కాదు, యాక్చువల్లీ చాలా సూపర్గా చేస్తాను నేను. ఎవరికన్నా కావాలి అంటే వచ్చేయండి, లేదంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు పంపిస్తాను. మా అత్తయ్య అయితే మామిడికాయ పప్పు చేసేసారు. ఉగాది పచ్చడి కోసం అన్నీ రెడీ చేశారు అత్తయ్య. మా ఇంట్లో అయితే ఇది సందడి అనమాట. మీ ఇంట్లో చుట్టాలు అందరూ ఉండుండొచ్చు. మా ఇంటికి అయితే ఎవరు రాదు, మమ్మల్ని ఎవరు పిలవరు. సో మా ఇంట్లో మేమే చేసుకుంటాం. ఇది మా హౌస్. సో ఇదే మా ఓన్ హౌస్ అనమాట. హోమ్ టూర్ ఎప్పుడైనా నాకు కుదిరినప్పుడు, నాకు సబ్స్క్రైబర్స్ పెరిగినప్పుడు ఖచ్చితంగా చేసి చూపిస్తాను. ఇదే కాదు, పైన కూడా ఉంటుంది హౌస్, కాకపోతే కింద అడ్జస్ట్మెంట్ అవుతున్నాం. పైన అనేది రెంట్కి ఎవరి ఇవ్వలేదు, బట్ కింద అత్తయ్య వాళ్ళ కాళ్ళు నొప్పులు వేస్తాయని కింద అడ్జస్ట్ అవుతున్నారు. పైన ఇల్లు చాలా బాగుంటుంది, నాకు నచ్చుతుంది స్పెషల్గా. మా బుడ్డే కానీ చూడండి ఎలా ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాడు. భక్ష్యాలు మీకు కావాలా అంటే, బొబ్బట్లు మీకు కావాలా? మా అత్తయ్య నాకోసమే కాదు, మా మామయ్య మా అత్తయ్య కలిసి అందరికీ కంకణాలు రెడీ చేశారు. అంతా అయిపోయాక మా అత్తయ్య పూజ చేస్తున్నారు. తనకు చాలా ఓపిక అండ్ చాలా బాగా చేస్తారు పూజ. మా మామయ్యకి కూడా చాలా ఓపిక ఉంటుంది. మార్నింగ్ 3:30-4కే లేస్తారు. లేచి అన్ని డైలీ అంతే లేస్తారు. అసలు చాలా గ్రేటు. ఈ ఏజ్లో కూడా అంత తొందరగా లేచి వాకింగ్కి వెళ్ళడం, పూజ చేయడం అంతా చేసుకోవడం చాలా గ్రేట్. కానీ మీరు ఎందుకు బయట ఉంటున్నారంటే దానికి రీజన్ ఉందిలేండి, నేను ఎప్పుడైనా చెప్తాను మీకు. ఇలా గ్లాసులు ఉగాది పచ్చడి తాగే వాళ్ళు ఉన్నారా? మా ఇంట్లో అయితే 1 గ్లాస్ అండ్ 2 గ్లాసెస్ తాగుతాం. నాకందరికీ చాలా బాగా అనిపిస్తుంది. మనం ఎంత బిజీగా ఉన్నా, ఎంత ఏం చేసినా, ఏ టైంలో అయినా పిల్లలకి ఫుడ్ తినిపిస్తే అసలు ఫుల్ పని మొత్తం అయిపోయినట్టుగా అనిపిస్తుంది. వాళ్ళ కడుపు నిండితే మన కడుపు నిండిపోయినట్టుగా అనిపిస్తుంది. వాళ్ళు ఇంకా అమ్మ చాలా బాగుంది అన్నారంటే ఇంకా మనకు చెప్పనక్కర్లే, భూమి మీద కాళ్ళు లాగం. సో మా ఇంట్లో ఇంకో చిన్న పిల్లోడు ఉన్నాడు. మా ఇంట్లో అని కాదు, యాక్చువల్లీ పెళ్ళైన వాళ్ళ లైఫ్లో ఒక చిన్న పిల్లగాడు అనేది ఉంటారు పిల్లలతో పాటు. అది ఎవరంటే మా హస్బెండ్. పెళ్ళైన వాళ్ళకి బేసిక్గా తెలుస్తుంది, మన ఇంట్లో మన పిల్లల కంటే కూడా మన హస్బెండ్స్ చిన్న పిల్లల్లా ఉంటారు. ఏమైతే మా చిన్న పిల్లోడికి ఫుడ్ పెట్టేసి తాగేస్తున్నాను గ్లాసెస్. మీరు కూడా ఎంజాయ్ చేయండి. టీవీ చూస్తే ప్రోగ్రామ్స్ మస్తు వస్తున్నాయి. సో నా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయా. మా వాడు చూడండి వాళ్ళ నాన్నమ్మని ఎలా కాకబడుతున్నాడో జడేసేస్తాను. జడే అమ్మమ్మకి, నానికి ఎంత మంచి నాన్నమ్మ, ఎంత బాగా ఎంచుకుంటుంది చూడండి హెయిర్. తర్వాత
టైం పాస్ కోసం అని ఫొటోస్ దిగాం. చాలా రోజుల తర్వాత మెమరబుల్ మూమెంట్ అనమాట నాకైతే స్పెషల్లీ. ఎందుకంటే నేను మా ఇంట్లో స్పెషల్గా ఫొటోస్ దిగుతాను తప్ప ఎవరు దిగ్గరు. చాలా రేర్ ఫొటోస్ దిగడం. సో నాకు దొరికిందే ఛాన్స్ లాగా నేను మా వారితో కొన్ని ఫొటోస్ తీసుకున్నాను. అస్సలు దిగతాను, ఎందుకో తెలియదు, అస్సలు ఫొటోసే దిగడు. నేను ఎక్కువ దిగుతాను, నన్ను ఎంకరేజ్ చేస్తాడు బట్ తను దిగడు, అలా అనమాట. సో అందరితో ఫ్యామిలీ ఫొటోస్ కలెక్ట్ చేశాను. ఒక తరం తర్వాత ఒక తరం అన్నట్టు అట్లా ఫొటోస్ క్యాప్చర్ చేసాం. అత్త కోడళ్ళు అన్నట్టు, మనవాళ్ళు అన్నట్టు అట్లా ఫొటోస్ అన్నీ క్యాప్చర్ చేసాం. మా అత్తయ్య వాళ్ళ అత్తయ్య అన్నట్టు కవర్ కూడా చేసాం. మొత్తానికైతే అన్ని ఫొటోస్ కవర్ చేసేసాం. బాగా అనిపించింది ఫోటోషూట్ అయితే. మొత్తానికి సక్సెస్ఫుల్గా అయింది. నేను అనుకున్నట్టుగా వచ్చేసాయి ఫొటోస్ అయితే. లాస్ట్లో ఒక ఐటమ్ పిక్ వస్తుంది చూడండి, హీరో మెటీరియల్ అనమాట. చూడండి ఎంత క్యూటో. బాయ్.